అండి. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతి దళ్ మన పృథ్వీరాజ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా మనం ఇక్కడ అంత డిస్కషన్ కూడా టీడీపీ గురించి, జనసేన గురించి, వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ దీని సూత్రధారులు, దీని వెనకాల ఉండి నడిపించేది మొత్తం బీజేపీ. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకు అంటే ఒకసారి మనము నాగేశ్వర్ సార్ వీడియోస్ అన్నీ కూడా చూసినప్పుడు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఒకసారి మీరు చూడండి, 10 నిమిషాలు 5 నిమిషాలు ఉన్నటువంటి వీడియోలు కూడా, 15 నిమిషాలు ఉన్నటువంటి వీడియోలు కూడా వేల వ్యూస్ పోతాయి, లక్షల వ్యూస్ పోతాయి. ఎందుకంటే బీజేపీ అనేది ఇలాంటి ఫేక్ ప్రాపగండాని ఏ రకంగా వాళ్ళు జనం మీద ఒక వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏ రకంగా రుద్దుతారో అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి ఒక, మనకు ఎప్పటికప్పుడు జ్ఞానం పంచేటువంటి ఒక ఛానల్ లెక్క నేను దాన్ని చూస్తూ ఉంటాను. ఏదైనా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు నేను అందులోకి వెళ్తాం, చూస్తాం, కొన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం, తర్వాత మనం గూగుల్ చేస్తాం, ఇప్పుడు చాట్ జీపీటీ చేస్తున్నాం, ఇంకా రకరకాలుగా చూస్తూ ఉంటాం. సో అంత అక్యురేట్గా ఎప్పుడెప్పుడో 1947 విషయాలను కూడా తీసుకొచ్చి క్రోడీకరించి చెప్తూ ఉంటారు. బీజేపీ పుట్టుప్రతరాలు, కాంగ్రెస్ పార్టీ పుట్టుప్రతరాలు అన్నీ కూడా క్రోడీకరించి చెప్తూ ఉంటారు. దాంట్లో మనకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి, తెలియని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మేము వారి నుంచి నేర్చుకునేది, సరే వీళ్ళంతా ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వేదికల మీద స్పీచ్లు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా స్మూత్గా సుకుమారంగా మాట్లాడతారు. కానీ మేమంతా ఈ తరం యువకులం కొంత గట్టిగా కచ్చిగా, మన ఇంతకుముందు శ్రీనారాయణ చెప్తా ఉన్నాడు, మేము చెప్తే కొంచెం కొట్టినట్టే ఉంటుంది. బేసిక్గా తెలంగాణ వాళ్ళు మాట్లాడితే కొంత కచ్చిగా ఉంటుంది, మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ కొట్టినట్టు ఉంటుంది. సో కాబట్టి వారి నుంచి మేము సబ్జెక్ట్ తీసుకుంటాం, మేము ఒక మరిగే రక్తంతో మేము విషయాలని విడమర్చి చెప్తాం. సరే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కేసులు పెట్టి, ఆ కాకినాడలో 2 కేసులు పెట్టి వస్తాప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన, ఆ సెక్షన్లు అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చిన. ఒకటేదో నాన్ బెయిలబుల్ పెట్టి ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సెక్షన్ ఏదో పెట్టిరు. నేను అనుకుంటా ఉన్నా ఆయన ముట్టుకోవాల్సి ఉండే, పోలీసు వాళ్ళు నిన్ననో మననో వచ్చి ముట్టుకోవాల్సి ఉండే. ముట్టుకుంటే ఏమైతే తెలంగాణ సమాజం చూస్తుండే. నేను వస్తుంటే, ఈ మీటింగ్కి వస్తుంటే కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. నాకు బాగా మిత్రులు టీడీపీ వాళ్ళు, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ట్రోల్ గురైన వాళ్ళ ద్వారా. నాకు ఒక ట్వీట్ కనపడ్డది. నేనంట పోలీసులు అంట నాగేశ్వర్ గారి ఇంటికి ఈ 10 టీవీ షేర్లకు సంబంధించి దేనికోసం పోయి అరెస్ట్ చేసేందుకు పోయారంట. ఒక ఫేక్ ప్రాపగండాని, ఒక నెరేషన్ బిల్డ్ చేసి, ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారాన్ని, క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం కోసం. అంటే ఏంటి ఇది? ఇవాళ మోడీ చేతిలో గోడీ మీడియా, లేకపోతే రకరకాల పాలకుల చేతిలో వాళ్ళ ఒత్తాసు పలికేటువంటి మీడియా ఉన్నాక కూడా ఎందుకు మరి ప్రొఫెసర్ గారి వీడియోస్ అంత మిలియన్ వ్యూస్ పోతా ఉన్నాయి? దేనికోసం పోతా ఉన్నాయి? ఎందుకంటే అక్యురేట్గా ఉన్నది కాబట్టి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు భయపడతా ఉన్నాయి? అక్కడ ఏ పార్టీ ఉండొచ్చు ప్రభుత్వంలో, అక్కడ కూటమి ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, ఇక్కడ ఇంకో పార్టీ రావచ్చు, అక్కడ ఇంకొక పార్టీ రావచ్చు. ఎందుకు భయపడతా ఉన్నాయి? ఆయన అంత అక్యురేట్గా చెప్తున్నాడు కాబట్టి. అరే ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, సార్ ఆ రోజు వీడియో చేసినప్పుడు నేను కారులో చూసుకుంటూ పోతా ఉంటే సార్ చెప్పిండు, అరే చాలా పెద్ద మాట మాట్లాడిండు, తప్పకుండా రేపు డిస్కషన్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా. తెల్లారంగానే ఏబిఎన్లా పెట్టేసిన డిస్కషన్. నేను ఇవాళ ఇదే ఏబిఎన్ అడుగుతా ఉన్నా, ఇదే టీ5 అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద పెద్ద ఛానల్స్ అడుగుతా ఉన్నా. మీరు కూడా చెప్తారా సోర్స్? ఆంధ్రజ్యోతిలో బృజన్న ప్రతి ఆదివారం నాడు కొత్త పాలక అని ఒకటి వస్తుంది. మరి దానికి సోర్స్ ఏముంటుంది చెప్పండి? ఆయన పోయి ఎవరింట్లో కెమెరాలు పెడుతున్నాడు? అన్నీ ఆయన పక్క నుండి చూసినట్టే, మొత్తం చూసినట్టే రాస్తూ ఉంటాడు. మొన్న కూడా సార్ ఒక క్లిప్ మీద ఒక సెటైరికల్గా ఒక చిన్న అదేసిండు. అదే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరినీ వరుసపెట్టి క్లాస్ తీసుకున్నాడు, ఇక మీ కుప్పికత్తులు నా దగ్గర నడవవు అని చెప్పేసి చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో కథనం రాసిరు. మరి దానికి సోర్స్ ఏమున్నది? సో కాబట్టి మీ ఛానళ్ళని, మీ సంస్థలని ప్రజలు విశ్వసించడం మానేసిరు. కాబట్టి ఒక విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల మీద ఒక బురద ఊసి, ఏదో ఒక రంగేసి, సిగ్గనిపిస్తలేదా? ఒక పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో మెడల కండువాలేసి పెట్టేస్తే ఆయన విలువ ఏమైనా తగ్గుతుందా, లేకపోతే ఇంకేమైనా అది అవుతుందా? ఇంకా మేము చాలా ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉన్నాం.
గతంలో ఇదే క్రాంతి దళ నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా మేము పిలుపునిచ్చాం. తప్పకుండా మీరు ఇట్లనే చేసుకుంటూ పోయిరనుకో క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది అని చెప్పేసి. ఇవాళ మేము ఓన్లీ ఇక్కడ వరకే ఆగిపోతా ఉన్నాం. నిరసన తెలపడం వరకు, మాట్లాడడం వరకే. మీ ఆస్తులు, మీ ఇండ్లు అన్నీ కూడా మీరు తట్టాబుట్ట వదులుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది రెండవసారి కదా కేవీఆర్ మీద ఇలానే చేసిరు, ఇప్పుడు నాగేశ్వరరావు గారి మీద పడ్డారు. అంటే ఏంటి, ఇంకెవరు మాట్లాడొద్దనా? ఇప్పుడిప్పుడు తెలంగాణ సమాజం ఏపీ రాజకీయాలను విశ్లేషిస్తూ ఉంది. ఎందుకంటే భయం అవుతా ఉంది మీకు. ఇలా ఒక్కరి గొంతులోకితే 100 గొంతుకలై పుడతాము. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ పాలకులకు తెలుసు దీని పవర్ ఏందో, దీని దమ్మెందో, ఈ తిరుగుబాటు ఎట్లా ఉంటుందో. ఏపీ పాలకులకు చూపిస్తాం, ఉమ్మడి రాష్ట్రంలో మీరు కూడా చూసే ఉంటారు, మళ్ళీ కూడా చూపిస్తాం. ఆ సమయం దగ్గర పడ్డది. ఇట్లా చెప్పుకోవడం వల్ల చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మేము మాట్లాడినాం కూడా. నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాం, ఏపీ పోలీసులు వచ్చి మా వాళ్ళని టచ్ చేయనికపోతే. సో ఆ దమ్ము, ఆ గట్సు ఇంకా మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో వదిలేసిన, ఏదో దయాదాక్షిణ్యం మీద వదిలేసిన, మీరేం వదిలేయలేదండి. మీరు టచ్ చేస్తే మీకు అర్థమవుతుండే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో కాబట్టి తెలంగాణ సమాజం చేతులు ముడుచుకొని కూర్చోదు. మీరు ఇలాంటి దుస్సాహసాలు చేసుకుంటా, ఇష్టారీతన కేసులు పెట్టుకుంటా పోతా అంటే తెలంగాణ సమాజం చూస్తా ఊరుకోదు. చివరికి మీరు సోర్స్ గురించి మాట్లాడితే, సోర్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటా పోతే ఏ ఛానల్ నడవదు, ఏ పత్రిక నడవదు. ఇప్పటికే ఈ దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడితే 157 out of 180 మనం అంతా దిగజారిపోయి ఉన్నాము. సో ఇంకా కూడా మొత్తం ఉన్నది. ఇప్పుడు రేపటి నుంచి నాగేశ్వర్ గారు కొంత బీజేపీకి ఫ్లేవర్గా మాట్లాడారనుకో, ఇవేమి ఉండవు. వెంటనే రాజ్యసభ సీట్ కూడా వస్తుంది, పద్మభూషణ్ కూడా వస్తుంది. సో కాబట్టి మనకు అది లేదు. మనము నమ్మే సిద్ధాంతం కోసం ఎవరో ఏ లైన్లో ఉండదు. నిజాన్ని నిజంగా, నిర్భయంగా, నిక్కచ్చిగా, కొందరు గట్టిగా చెప్పొచ్చు, కొందరు మెల్లగా చెప్పొచ్చు, కానీ తప్పకుండా నిజాన్ని చెప్తాం. అది ఎవరు వచ్చినా, ఎంతమంది ఎన్ని కేసులు పెట్టినా కానీ ఆపే ప్రసక్తే లేదు. ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి పృథ్వీరాజన్నకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ వెనకాల మేమంతా యువ సమాజం, తెలంగాణ సమాజం, జర్నలిస్టులు అందరం కూడా మిమ్మల్ని ఒక్కరు టచ్ చేస్తే మేము వందలాది మంది మీ వెనకాల నిలబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇటీవల కాలంలో తెలంగాణ సమాజం అంతా స్తబ్దుగా మారిందేమో అనే ఒక అనుమానం వస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ క్రాంతి దళ్ చొరవ తీసుకొని తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ అణిచివేతలు స్వరాష్ట్రంగా ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా జరుగుతున్న అణిచివేతల మీద ఇప్పటికీ ఆ తెలంగాణ పౌరుషాన్ని ప్రతిబింబిస్తూ తీసుకొని వస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల విషయం లోపల పృథ్వీరాజ్ అన్నను అభినందన తెలుపుతూ, ఈరోజు సమస్య ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య గురించి ఇష్యూ రేజ్ అయింది. జస్ట్ చిన్నగా మనం ఆలోచిస్తే, కొంచెం ఆలోచన పెట్టి ఆలోచిస్తే క్లియర్గా తెలుస్తుంది ఏంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏం చెప్పారు? అమిత్ షా, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన చర్చకు సంబంధించి అన్నారు. ఆ విషయం లోపల జనసేన కానీ, టీడీపీ కానీ ఇంత ఉడుక్కోవాల్సిన పని లేదు, ఉక్రోషపడాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్ మీద సిబిఐ కేసులు ఉన్నాయి. అరెస్ట్ చేయమని అడగడంలో ఒక డిప్యూటీ సీఎంగా, ఒక రాజకీయ ప్రత్యర్థిగా తప్పేం లేదు. ఈవెన్ మన తెలంగాణ లోపల కూడా కాళేశ్వరం కేసును సిబిఐకి ఇచ్చాము, ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రితో సహా అందరు అడుగుతున్నారు. అటువంటి ప్రశ్ననే మీరు అక్కడ అడిగి ఉండొచ్చు. అడిగిన దాని గురించి పెద్ద సమస్య ఏం లేదు, దాన్ని చాలా చిన్నగా మాట్లాడినా అయిపోతుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏమైపోయిందంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదైతే ఇష్యూ తీసుకొని వచ్చారో ఆ ఇష్యూ లోపల వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, మాకు వెన్నెముక లేని నాయకులం మేము అనే విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తిస్తున్నారా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి జనసేన నాయకులు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. అటు టీడీపీ నాయకులు కూడా మనం అబ్జర్వ్ చేసి చూస్తే, టీడీపీ నాయకులు గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఢిల్లీలో ఉన్న పాలకులకు వంగి వెన్ను వంచి దండాలు పెడుతున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. అటు జగన్ కూడా ఏం తక్కువ లేడు, ఆయన కూడా అక్కడ సరెండర్ అయ్యే ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మాకు వెన్నెముక లేని నాయకత్వం ఉంది అనే ఒక అంశం ముందుకు వస్తుందన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని పక్కకు తీసుకెళ్లాలంటే
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదైతే పెద్ద దేశద్రోహం చేశారు అనే టైప్ లోపల ఒక ఫేక్ ప్రచారాన్ని జనంలోకి తీసుకుంటూ వెళ్ళిపోయారు. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన దాని విషయం లోపల నిజంగానే ఒకవేళ మొండిగా మాట్లాడాలని అనుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అవును అమిత్ షానే నాకు ఫోన్ చేసి చెప్పాడు అంటే వీళ్ళు వెళ్ళి అమిత్ షాని మనం అడగగలుగుతారా? అడగలేరు. వాస్తవానికి అక్కడ ఇష్యూ ఏంది? జగన్ అరెస్ట్ గురించి మాట్లాడాలంటే అవును మాట్లాడాము, లేదు రాలేదు, మాట రాలేదు, చర్చ రాలేదు, తప్పుడు సమాచారం అంటే అక్కడ అయిపోతుంది. కాకపోతే ఇష్యూను ఎందుకు ఇంత ఫ్లేరప్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ తెలంగాణ లోపల వాళ్ళు అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వేదికగా తీసుకొని ఇక్కడ అడుగు పెట్టాలని, దానికి అనుకూలంగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ డైరెక్షన్ లోపల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణలో ఉన్న ప్రతిపక్షము, అటు ఆంధ్రాలో ఉన్న అధికార ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో పాగా వేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీదనే కేసు పెట్టి మేము చర్యలు తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంత ఉంటారు ఒక మెసేజ్ని ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు అధికార పక్షాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజల పౌరుషము ఇంటాక్ట్ ఉంది. మీరు గుర్తించండి. అణచివేతకు దిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే ఉండదు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నేను వారితో పాటుగా 10టీవీలో ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఆయనతో డిఫర్ అయ్యేవాడిని. ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు అది కాదు సార్ అని చెప్పి నేను డిఫర్ అయినా కూడా ఆయన ఎంత కూల్గా అంటే మిత్రమా అది కాదు ఇది అని ఈ టైప్లో చెప్పేవాళ్ళు. మీరు ఇంత ప్రజలు మీకు ఒక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చేసేసి అధికారాన్ని ఇచ్చింది చేసింది ఈ మరి ఇంత సున్నితంగా అయితే మీరు లేరు కదా. మీ ప్రతిపక్ష నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు రప్ప నరుకుతామని చెప్పేసి అంటే కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూడడానికి మీరు భయపడేవాళ్ళు. ఒక సీనియర్ ప్రొఫెసరు ఒక మాట అన్నప్పుడు విశ్లేషణ చేసుకోవాలి, లేదంటే ఒక రెస్పాన్స్ ఇచ్చేయాలి, ఒక రెస్పెక్ట్తో ఇవ్వాలి. అది కాకుండా ప్రజలలో వైషమ్యాలు పెంచేటట్టుగా ప్రజల్ని రెచ్చగొట్టేసేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమడేటట్టుగా ఉంటున్నారు. నేను ఈ సందర్భంగా జనసేనలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు బేసిక్గా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం కోసము మీ జీవితాలను పణంగా పెడతారు. మీరు ఆవేశపడి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, చట్ట వ్యతిరేక చర్యలు తీసుకున్నారంటే దాని మూల్యము మీరు మీ కుటుంబం అన్నది భరించాల్సి ఉంటుంది. కాబట్టి అటు తెలుగుదేశం ఇటు జనసేన నాయకులు ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తల విషయం లోపల సంయమనం కోల్పోకుండా ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సందర్భం లోపల తెలంగాణ విషయం లోపల ఇప్పటికీ కూడా ఏదైనా కుట్రలు చేసుకొని వచ్చి మీరు ఇక్కడ మీ రాజకీయాలు చేస్తామనుకుంటే మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలు సహించే ప్రసక్తే ఉండదు. రెండో విషయం వచ్చేసేసి రేపు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడం అనేది అని అంటే ఖచ్చితంగా తెలంగాణ భావజాలాన్ని మళ్ళీ తొక్కేయాలని చూస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నది ఏంది, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది పెద్ద పెద్ద మెగాస్టార్లు అందరూ కూడా తెలుగు తల్లి సినీ కళామ తల్లికి సేవ చేస్తున్నాం అంటున్నారు. సినీ కళామ తల్లికి అసలు ఏం చేస్తారో తెలియదు, కానీ మీరు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం ద్వారా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల ఇక్కడ ఆంధ్ర భావజాలాన్ని ఆంధ్ర ఆధిపత్య ధోరణులను మళ్ళీ ఇక్కడ పీట వేయడానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం కల్పిస్తున్నారు. ఇది నిప్పుతో చెలగాటం ఆడడం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా ఈ విషయం లోపల తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కాకపోతే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆంధ్ర పాలకుల ఆదేశాలకు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలకుల కుట్ర రాజకీయాలకు తెలంగాణను ఒక ప్లాట్ఫామ్గా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అణచివేతం విషయం లోపల ఖచ్చితంగా ప్రతిఘటిస్తూ ఉండాలి. అలా తెలంగాణ సమాజం ఉంటుందన్న నమ్మకంతోనే జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక మాట చెప్పిండు, నీ అభిప్రాయాలతో నేను విభేదించవచ్చు కానీ నువ్వు మాట్లాడడం కోసం నా ప్రాణమైనా ఇస్తా అనేటటువంటి ఒక గొప్ప మాట చెప్పాడు. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద దాడి చేయడము అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి, అది రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి ఏం చెప్తా ఉన్నామంటే మీరు సింగిల్గా లేరు, ఇవాళ ఖండాంతరాలకు వ్యాపించిన తెలంగాణ బిడ్డలంతా మీతోటే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ నుండి ప్రకటిస్తూ ఉన్నాను. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే
గడిచిన 40 ఏళ్లుగా ఏనాడు కూడా తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నవాడు కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన మాట్లాడినటువంటి విశ్లేషణలన్నీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలని చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకుపోయినటువంటి విశ్లేషణలు. ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ రాజకీయ పరిణామం వచ్చినా చాలా న్యూట్రల్గా, చాలా బ్యాలెన్స్డ్గా విషయాల్ని విప్పి చెప్పడమే నాగేశ్వరరావు గారికి తెలుసు తప్ప ఏనాడు కూడా ఆయన ఒకరి వైపు పక్షపాతం తీసుకోనో ఒకరి మీద ద్వేషంతోటో విశ్లేషణ చేసినటువంటి సందర్భం లేదు. మరి అట్లాంటి నాగేశ్వర్ గారి మీద ఇవాళ కుట్రపూరితంగా చాలా దారుణంగా రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి సీమాంధ్ర పార్టీలు ఇవాళ ఆయన మీద కక్ష కట్టడము అనేది మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఉట్టిగానే రాలేదు. 60 ఏళ్ల పాటు ఇంతమంది త్యాగాలు చేస్తే 1300 మంది బిడ్డల త్యాగాల మీదుగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మేము నొక్కి వక్కానిస్తా ఉన్నాం. మరి ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటటువంటి పని ఎవరు చేసినా కూడా సహించలేము. మరి నాగేశ్వర్ సార్ మీద చేస్తున్నటువంటి దాడి అనేది కేవలం విమలక్క చెప్పినట్టు ఇది ఇక్కడితోటే ఆగేటట్టుగా కనబడతలేదు. ఇది రానున్న రోజులలో మరింత విస్తృతమైపోయి ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరి మీద కక్ష కట్టేటటువంటి పని ఒక మూర్ఖులుగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పుడే పృథ్వీరాజ్ అన్న చూపెట్టిండు, ఒక పార్టీ అధికారిక వెబ్సైట్లోనే ఒక ప్రొఫెసర్ని కించపరిచేటటువంటి బొమ్మలు పెడతా ఉన్నారు, ఫోటోలు పెడతా ఉన్నారు అంటే కనీసం వాళ్ళకు సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పెద్ద ఆయనని మనం ఎట్లా అడ్డు చేస్తాం, ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మనం ఎట్లా కక్ష కడతాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి మెల్లమెల్లగా గండి కొట్టేటటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద మొత్తంలో నడుస్తూ ఉన్నాయి. మా పృథ్వన్న చెప్పినట్టు ఇంకా ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలే పెడితే మరి తెలంగాణ విగ్రహాలు ఎప్పుడు పెడతారు అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నుండి అడగదలుచుకుంటున్నాం. అట్లాగే అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేటటువంటి కుట్ర కూడా ఇక్కడ జరగడం అనేది చాలా, దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. మరి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరి 12 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి ఇంకా ఇది హైదరాబాద్ మా గడ్డ అని చెప్పేసి వాళ్ళు భావించేటటువంటి పని చేయడం అయితే చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మేము చెప్తా ఉన్నాం, సార్ ధైర్యంగా ఉండాలి, తెలంగాణ బిడ్డలం, తెలంగాణ వాదులందరం కూడా నాగేశ్వర్ సార్కి అండగా ఉంటాం. ఎందుకంటే వారి లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క సభ్య సమాజం మీద ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ నేలకి అట్లాంటి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ ఎట్లాంటి అన్యాయాన్ని కూడా సహించినటువంటి గడ్డ ఉన్నది కాబట్టి మరి మేధావుల మీద దాడి చేయాలనుకుంటున్నటువంటి రాజకీయ మూర్ఖులకి ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తామనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి ప్రకటిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసినటువంటి క్రాంతి దళకి, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. అందరికీ మరొక్కసారి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఆ నాయకుడి యొక్క అనుచరుల, కార్యకర్తల ప్రవర్తనను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు టీడీపీ, జనసేన యొక్క అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్తల వరకు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనేది మనం ఈ రోజుకి ఆ పోస్టులు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈరోజు కేవలం అనుచరుల ప్రవర్తన మాత్రమే కాదు, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టినటువంటి పోస్టుల ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చాలా అనుచితంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని వాళ్ళకు వాళ్ళే తేటతెల్లం చేసుకున్నారు ప్రజల ముఖంగా. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణను చాలా నిశ్చితంగా గమనించుకుంటూ వచ్చి చాలా నేర్చుకున్నటువంటి వ్యక్తులము. ఆయన ఏ విషయాన్నైనా చాలా సాత్వికంగా, చాలా మంచి భాషణతోటి అర్థమయ్యే విధంగా చాలా లోతైనటువంటి అధ్యయనంతో ఆయన చెప్తారు. ఎవరిని నొప్పించరు. ఒక కించిత్ మాట కూడా ఆయన నోటి నుండి అనుచితంగా దొరలది. అట్లాంటి భాష లోపట ఆయన చాలా మంచి విశ్లేషణ చేస్తారు. అదే క్రమం లోపట
అక్కడున్నటువంటి రాజకీయాల గురించి ఒక విశ్లేషణ కావచ్చు, ఆయనకున్నటువంటి సమాచారం మేరకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్గా, ఆయన ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక రాజకీయ అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిధి లోపట చాలా స్పష్టంగా సాత్వికంగా వెల్లడించినప్పుడు మీలాంటి విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఒక పొలిటికల్ సజెషన్గా తీసుకుంటే బాగుంటుంది. సరే, అది మీకు అనుచితంగా అనిపించినప్పుడు దాన్ని ఖండించాలి. ఖండించకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? అసలు లీకేజీలు ఎవరు ఇచ్చిర్రు? మన సొంత పార్టీలో పట్టిన మనకు ట్రైటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడిందంటే అది వాస్తవం అన్నట్టే కదా. సార్ మాట్లాడింది వాస్తవం అన్నట్టే కదా. నువ్వు ఖండించాలి కదా, అది అబద్ధం అయితే నువ్వు ఖండించలే. నువ్వు భుజాలు తడువుకున్న గుమ్మడికాయల దొంగ ఎవరు అని చెప్పనంటే అంటే వాస్తవానికి ఆ విషయం జరిగిందేమో మరి తెలియదు. ఒక విషయాన్ని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు కేసులు పెడతారా? మరి కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తే మేము ఊకుంటామా అని చెప్పని అన్నావు కదా. నువ్వు ఎన్ని రాళ్ళు వేసినావు తెలుసా? ఇక్కడ గద్దరన్న మీద తుటాలుగా కాల్స్తే, ఇక్కడ బెల్లి లలితక్కను 18 ముక్కలు చేస్తే, మారోజు వీరన్న ప్రాణాలు తీస్తే, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటున్నటువంటి సందర్భం లోపట ఆ త్యాగాలకు విలువనియకుండా, వాళ్ళ యొక్క ఆత్మార్పణలకు విలువనియకుండా, కనీసం మానవత్వము జాలి అనేది లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సినిమాను తీసి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు దారుణంగా అవమానించినవా లేదా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. అది నువ్వు రాళ్ళేసుడు కాదా? మేము రాళ్ళిచ్చి కొట్టదలుచుకుంటే మేము కొట్టలేమా? నీ అన్నను జగిత్యాల లోపల కోడిగుడ్లతోటి తరిమి ఎందుకు కొట్టిర్రు? ఎందుకు కాదా? ఇట్లాంటి చర్యలకు కాదా? కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి తెలంగాణ మీద అక్కసు వెలగక్కినావు కదా, అప్పుడు మేము రాళ్ళు తీసుకొని కొట్టినామా ఏమన్నా? నువ్వు తీసుకొని కొట్టినావు కదా రాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు, ఇంకొక 4 రోజులు అట్లా ఉండపోయాను. ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి దరిద్రమే ఉండకపోవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే గడ్డపారలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం. చర్యలు నేను తెలంగాణ పోలీసులు ఇక్కడ ఉంటే నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీసులారా, నిజమైనటువంటి నేరస్తులను పట్టుకోండి, నిజంగా నేరాలను అదుపు చేయండి. మొన్న బండి భగీరథ్ కేసుకేమో మేము అంతా కలిసి, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి ఇంత సమూహం ఏర్పడి వీడియోలు చేసి అనగబట్టి ఎంబడివాడి కేసులు చేయించన్నా. ఆయన ఏం మాట్లాడకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మీరు కాకినాడ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మీద కేసులు చేస్తారా? మీరు మాట్లాడినటువంటి మాటలకు మేము మీద ఎన్నో కేసులు పెట్టాలి. రిషితేశ్వరి అనేటటువంటి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక కేసు జరిగితే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసి రాజకీయంగా వాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ కేసు ఏమైంది? నీ జనసేన ఎమ్మెల్యే ఆ అమ్మను, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు తీసుకొని భూమి తీసుకొని జరిగినటువంటి అన్యాయం నిడిచిపెట్టానా? నీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే కనీసం మందలించేటటువంటి పరిస్థితి కన్నా నువ్వు పోయినావా? ఇవన్నీ మాట్లాడతాం మేము మాట్లాడగలిగితే. ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినావు నువ్వు. వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటా పోతే పెద్ద క్రిమినల్వే నువ్వే, అందరికంటే పెద్ద క్రిమినల్వి. కాబట్టి రెచ్చగొట్టద్దు. మొన్న కేవీఆర్ మీద కావచ్చు, ఈరోజు నాగేశ్వర్ గారి మీద కావచ్చు, తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతమైనటువంటి సమాజం. అడుగడుగునా తెలంగాణ మీద దాడి చేయాలని చూస్తే ఇట్లా మేము అందరం కూడా ఉసిళ్ళ పుట్టతీరు ఏకమయ్యి మేము ఖచ్చితంగా అడ్డం నిలబడతాం. తెలంగాణ సమాజం మొత్తం మీద కూడా సార్కు ఈరోజు అండగా నిలిచింది, నిలుస్తుంది, నిలవబోద్దు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ఒక పాట రూపకంగా పాడి నేను ముగిస్తా. గతం నుంచి ఇప్పటి వరకు గోడ అంజన్నను తలుసుకుంటా. అరే అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు పాలోనివా, ఇస్తుంట రమ్మంటే ఇల్లంతా నీదంటవా, వరవా తిన్నింటివా చాలు లెక్కెత్తవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణ, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, మా కోడి గుడ్ల దెబ్బ మరిసినవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా,
తెలంగాణ సొమ్ములు కావాలేనా నీకు, తెలంగాణ సొమ్ములు కావాలేనా, నీ చిల్లర సినిమాలు ఇక్కడ ఆడాలేనా, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా. చంద్రబాబు ఇది నీకే. తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి మీరు, తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి, అర్రే తెలంగాణ అంటేనే చంపేస్తీరి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా. మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా రోజు వీరుని గాల్చేస్తీరి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా. అరే బియ్యాల మావకే కయ్యానివి నువ్వు, బియ్యాల మావకే కయ్యానివి, తెలంగాణకు వట్టిన దయ్యానివి, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలోనివా. నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా, నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా, అంతు చూడంగా జనమంతా కదిలొస్తారు, అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలోనివా. కాబట్టి ఖచ్చితంగా మేము తప్పకుండా ఇట్లా విద్యార్థుల మీద కావచ్చు, ప్రొఫెసర్ల మీద కావచ్చు, మేధావుల మీద కావచ్చు, తెలంగాణ సామాజిక చైతన్యం మీద కావచ్చు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా మేము మా ప్రజల కోసం ఎట్లా నిలబడుతున్నామో, ఎట్లా మాటలు మాట్లాడుతున్నామో, పాటలు పాడుతున్నామో, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. మా పాటతోటి మా మాటతోటి మేము ఖచ్చితంగా మేము ఆయనకు అడ్డంగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి థ్యాంక్ యూ. నల్గొండ నుంచి వచ్చాను. అయితే నేను మార్నింగ్ లేచేదే సార్ వీడియోలు చూసుకుంటా, పడుకునేది సార్ వీడియోలు చూసుకుంటా. ఒక చార్జిపిటి తెలంగాణకు కానీ దేశానికి చార్జిపిటి లాంటి వాడు సారు. చిన్న పండితుడి నుంచి పామరుడు దాకా ఊర్లో పసల కాసుకునే వ్యక్తి దాకా సార్ వీడియోలు చూస్తారు. నేను ప్రతి ఇంటికాడ ఉండి కూడా గ్రూప్స్ రాసేటప్పుడు సార్ గ్రూప్, ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 కూడా రాసిన. ప్రతి ఒక్కటి ఏదన్నా హ్యూమిలిటీ గురించి కూడా కానీ, దేని గురించి కూడా, ఎథిక్స్ కానీ ప్రతి ఒక్కటి సార్ చెప్తాడు. కాబట్టి సార్ని ఈ విధంగా ట్రోల్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చిన్న పోయిటరీ రాసిన. తెలంగాణ విద్యార్థుల ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 విషయంలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. గ్రూప్ 1లో G29 తెచ్చి 523 పోస్టులు అప్పనంగా అమ్మి రద్దు చేసి మొత్తం ఓపెన్ టు ఆల్ పెట్టి ఫిలిమ్స్లో G29 తెచ్చి అన్యాయం చేశారు. అప్పుడు కూడా మనకు అండగా నిలిచిండు. తెలంగాణ విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మనం మేల్కోకపోతే మన అస్తిత్వమే దెబ్బతింటది. లేరా తెలంగాణ వాడా, లేరా తెలంగాణ వాడా, లేరా తెలంగాణ వాడా, ఏరా నీకు తెలివి లేదంట. నాగేశ్వర్ సార్పై విధ్వంసం సృష్టిస్తుంటే నీకు తెలివి లేదా విద్యార్థి. గ్రూప్ 1ని ముంచినప్పుడు, ఆందోళనలో మనల్ని అన్యాయం చేసినప్పుడు సార్ గలమెత్తాడు. ఈ నేల అన్యాయమై అగ్నిజ్వాలమై ఈ మట్టి దొరలను తరిమిన నేల. మనకు ప్రతి ఒక్కటి తెలివి నేర్పిన సార్ని అన్యాయం చేయొద్దు. సార్పై విధ్వంసం సృష్టించిన ఆంధ్ర మీడియా కానీ దీని వెనుక ఎవరున్నా వాళ్ళని పాత్ర పెట్టాలి. నా తెలంగాణ విద్యార్థి మేల్కో, నా తెలంగాణ పోరుబాట ఎంచుకో, నా తెలంగాణ త్యాగపూర్తుల నిలయం శ్రీకాంతాచారి యాదిరెడ్డి యాదిలో ఇంకెందరో అమరుల మదిలో ఉంచి లేవరా పోరాడరా విద్యార్థి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై, తెలంగాణ గొంతుపై మీ దాడి ఎందిరా ఆంధ్ర కుక్కల్లారా. ఈ ఇనుప బూట్లు ఇంకెంతకాలం, ఈ ఇనుప బూట్లు ఇంకెంతకాలం. తెలంగాణ మట్టి పాత్రై అగ్ని కణమై పేలుతుంది. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసిన తెలంగాణ క్రాంతి దళ్ టీంకి ధన్యవాదాలు. ఇంతమంది ప్రశ్నించే గొంతుకులను ఒక వేదిక మీదకి తెచ్చి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి మద్దతుగా ఈ సంఘీభావ సభను ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం. ఇనుప బూట్లే కాదు అన్న, ఉరితాళ్ళు పేరుతారు. తెలంగాణ సమాజం ఐక్యంగా లేకపోతే నాగేశ్వర్ సార్ మీద ఇక ఒక కేసుగానే మనం భావిస్తున్నాం. కానీ ఎప్పుడో వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, అక్కడ పాలకులు ఎంట్రీ అయ్యి కేవీఆర్ విషయంలో చూసినాం. ఈరోజు నాగేశ్వర్ సార్ గొంతులోకి ఆయన కళానికి సంఖ్యలు వేస్తే ఈ తెలంగాణలో ఎవరు ప్రశ్నించే గొంతుకలు ఉండరని ఒక భావిస్తూ ఏ టీం బి టీం ఎవరు చెప్పారు ఇంతకుముందు. గురు శిష్యుల ఈ రెండు ప్రభుత్వాలు బెడ్ చేసుకొని పరోక్షంగా నడిపిస్తున్నారనిపిస్తుంది ఈ సమాజంలో. మొన్నటి వరకు తులసి చంద్ గారి మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఒక మహిళ అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కూడా అక్కడ ప్రభుత్వం, అక్కడ టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్ ట్రోలింగ్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసింది. కానీ అలా ప్రభుత్వాల అధికారాలు ఉన్నంత వరకు ఈ అధికారం దిగిపోయినాక ఏం చేస్తారు?
ఆంధ్రప్రదేశ్లో ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన విగ్రహాలు తొలగిస్తారు కేళ్లు పెట్టి, ఇక్కడ మళ్ళా అలా ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతారు ఇక్కడ అమీర్పేటలో, హైదరాబాద్లో. అంటే తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడులు చేస్తారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రశ్నించే గొంతుకులను ఈ కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తే వాళ్ళను అడిగేవారు ఉండరు. ఈ తెలంగాణలో మళ్ళా చంద్రబాబు పరిపాలన పరోక్షంగా నడిపించడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని మేము భావిస్తూ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన వెనుక ఉంటాం. ఖచ్చితంగా ఆయన మీద ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలుసు. థ్యాంక్ యూ సార్.